definitely you get 100% clear. This is the all meaning for the convocation ceremony that we are conducting in ThoughtFlow today. యూట్యూబర్ రిఫర్ చేస్తే జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్కి రెస్పాండ్ అవ్వి నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన ప్రతి డే ఐ ఫీల్ హ్యాపీ. ట్రైనింగ్ కానీ టీచర్స్ రెస్పాండ్ అవ్వడం కానీ, నెక్స్ట్ ఆల్సో ఫీజు కూడా ప్రతి ఇన్స్టిట్యూట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ నేను ఇంట్లో నుంచి అడగాలన్నా అమౌంట్ కూడా ఒక రీజనబుల్గా ఉంది అని చెప్పి జాయిన్ అయ్యా. నెక్స్ట్ కమింగ్ టు ట్రైనర్స్ అయితే అనాటమీ నుంచి అసలు సిపిటి కోడ్ వరకు సూపర్గా చెప్పారు. యాక్చువల్గా హైటెక్ సిటీ కొండాపూర్లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేసేదాన్ని. అప్పుడు నాకు టైమింగ్స్ ఏంటిదంటే నేను అక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి 3 o'clock దాకా జాబ్ చేసుకొని వచ్చేదాన్ని. నేను మెడికల్ కోడింగ్ చేయాలి అనుకున్నాను, కాకపోతే టైమింగ్స్ ఎక్కడ కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు. ThoughtFlow 4 o'clock to 6 o'clock దాకా ఈ బ్రాంచ్లో టీచ్ చేశారు స్పెషల్గా ఒక 5 members-కి. నేను దానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. ఇట్లాంటి వల్ల నాలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది జాబ్ చేసుకుంటా తర్వాత చదువుకోవాలని అనుకుంటారు. నేను స్పెషల్గా బాలా సార్ కానీ మ్యామ్ మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మాకు టీచ్ చేసింది మనోజ్ సార్ అండ్ పవిత్ర మ్యామ్. ఆ 4 o'clock to 6:30 or 7 దాకా కూడా టైం అయిపోతుంది అనుకోకుండా కంప్లీట్ టాపిక్ క్లోజ్ చేసి మాకు పర్టికులర్గా మంచిగా డీల్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ డైలాగ్ ఫర్ ThoughtFlow. అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే ఇంటీరియర్ చూడగానే వాజ్ లైక్ షాక్. ఇది ఇన్స్టిట్యూట్ లేకపోతే చిన్న టైప్ ఎంఎన్సీ అని చెప్పేసి. నేను జాబ్ కూడా చేశాను క్లినిక్లో, బట్ నాకు నచ్చలేదు. నేను అందుకే ఈ ఫీల్డ్లోకి వచ్చాను. వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది, అంటే ఎలా ఉంటుందో ఏమో. బట్ చేయడం అండ్ ఎంఎన్సీలో వర్క్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకే నేను ఇంకా ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ నాకు ThoughtFlowsలో బాగా నచ్చింది ఏంటి అని అంటే సపోర్టివ్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని బాగా పెంచుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం మెయిన్ టైం మేనేజ్మెంట్. ఎప్పుడు ఏ క్లాస్ జరగాలి, ఇప్పుడు క్యాన్సిల్ అయితే వేరే ఏ క్లాస్ పెట్టాలి, ఏ బ్యాచ్ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి. మీరు డబ్బులు ఉంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏదో అది ఎడ్యుకేషన్ పరంగా వచ్చి ఏదైనా కావచ్చు. కానీ ఒక మైండ్లో ఒక గోల్ పెట్టుకొని స్టార్ట్ చేసినట్టు అయితే అనిపించింది మాకు. మీకు స్టూడెంట్కి ఒక న్యాయం జరగాలి. ఒక స్టూడెంట్ మన కోచింగ్ వస్తే అతనికి ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేయాలి. క్లియర్ చేసి అసలు ఎక్కడికి పోతుండో, ఆయనకి అసలు ఏం గోల్ ఉంది, ఎక్కడ ప్లేస్మెంట్తో సహా ప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఒకటి మీరు చేసి అది నాకు బాగా నచ్చింది. అంటే ఒక ఇన్స్టిట్యూట్ని ఇంత పర్ఫెక్ట్గా నడపచ్చా అనేది నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనుకుంది. పంపించింది నాకు హైదరాబాద్ ఫస్ట్ టైం. అక్కడ స్టూడెంట్స్ ఏం లేరు, నచ్చలేదు. మా ఫ్రెండ్తో పాటు ఇక్కడికి వచ్చినాను. ఇది ఇన్స్టిట్యూట్ ఫస్ట్ చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను. ఇది పక్క ఎటువంటి డౌట్స్ ఏమి ఉండవు. అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నీట్గా ఆన్సర్ ఇస్తారు. ఎవరి దగ్గర ప్రాబ్లం ఏమి ఉండదు. మెయిన్ మా క్లాస్ చెప్తే టీచర్లు మాత్రం చాలా ఓపిక ఎక్కువ. వాళ్ళకి డెఫినెట్గా చాలా ఓపిక ఎక్కువ. వచ్చే మేడం అని ప్రతి పవిత్ర మేడంకి కంటిన్యూస్గా ఎవరు ఏ డౌట్ అడిగినా లేదు, నో, ఈ టైం లేదు, డెఫినెట్గా ఆన్సర్ ఇచ్చే సార్ వచ్చేసి మన స్టూడెంట్స్కి మన కంపెనీ జాబ్ ఇచ్చినట్లు చేయాలని ఒక 5 yearsలో డెఫినెట్గా కంపెనీ స్టార్ట్ చేద్దామని చెప్తున్నాను. డెఫినెట్గా మన అందరూ సపోర్ట్తో చూసి అక్కడ ఒక కోడింగ్ అంటే అక్కడికి వెళ్ళిన మన KPHBలో. సో అక్కడ ఒకటే రూమ్ ఉంది. ప్రతి ఒక్కరికి వెళ్ళగానే వాళ్ళు చెప్తున్నారు RCM అంటే ఏంది అన్నీ చెప్పి నేను విని అలసిపోయిన అన్నీ. ఇక తర్వాత గూగుల్ మ్యాప్స్లో ThoughtFlows అని చూస్తే ఇంటీరియర్ డిజైనింగ్ అంత బాగుంది. నేను ఇది మన రేంజ్ కాదులే, మనతో కాదని అనుకున్నా. అంటే మన బడ్జెట్స్లో అయితే మా ఫ్రెండ్ ఉంది, ఎంతకన్నా మంచి విజిట్ అయిదామని వచ్చి అంతా చూసి ఫస్ట్ షాక్ అయినా. ఎంత ప్రైస్ ఎంత అని అడిగాను. 20,000 అన్నాడు. నేను డైరెక్ట్ డబ్బులు తీసిన, ఫస్ట్ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసిన. నెక్స్ట్ డే వస్తా అంటే సూపర్ ఎంటర్. ఇక్కడ మాత్రం ట్రైనింగ్ మాత్రం మొత్తం జెన్యూన్. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే జస్ట్ మనీ పర్పస్ మనీ తీసుకొని ఇట్లుంటాయి. కాకపోతే ఇక్కడ మొత్తం జెన్యూన్. అంటే ఖచ్చితంగా వీళ్ళు కాన్సెప్ట్ ఇవ్వాలి, వీళ్ళు ట్రైన్ చేయాలి, ThoughtFlows అని చెప్పుకోవాలి గల్లేసి. చాలా నచ్చింది మేడం. ఒకవేళ వాళ్ళ క్లాసులు లేకపోతే మేము ప్రాక్టీస్ చేసే సెషన్స్కి వచ్చి ఏమైనా డౌట్లు కానీ ప్రతి ఒక్కరిని అడుగుతుండే.
From CPC to CIC, we rise with skill, we rise with speed. With every lesson we believe, your career's a dream we weave. Thought flows, record the way, turning knowledge into a brighter day. From Coimbatore to the world we go, changing lives with thought of